ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణగా శరీరధారి మన మధ్యన నివసించినటువంటి ప్రభువు తను తాను మరలా పానార్పణముగా చేసుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. కాబట్టి మనందరం ఏం చేస్తున్నాం అనేది ప్రశ్న. ప్రభు నా కొరకు తను తాను పానార్పణముగా అప్పగించుకున్నాడు. నేనేం చేయాలి? మనం ప్రభు శరీరం రక్తం తీసుకునేటప్పుడు చెప్తాం ఏమని? నా శరీరం ఎలా ఉండాలి? ప్రభు రొట్టె తీసుకునేటప్పుడు ఏం చెప్తాం? నీ శరీరం నా శరీరం వలె ఉండాలి. నీ శరీరం నా శరీరం వలె ఉండాలి. నా శరీరం యేసుక్రీస్తు శరీరం లాగా ఉండాలి. నా రక్తం యేసుక్రీస్తు రక్తం లాగా మారాలి అని చెప్తాం. అంటే ఏంటి? యేసు ప్రభు నన్ను ఎలా ప్రేమించాడో, సంఘాన్ని ఎలా ప్రేమించాడో, మనుషుల్ని ఎలా ప్రేమిస్తున్నాడో, ఎలా వారి కొరకు తను తాను పానార్పణముగా అప్పగించుకున్నాడో నేను కూడా అలా అర్పించుకోవాలి. ఎంతోమంది దేవుని సేవకులు తమను తాము అలా పానార్పణముగా అర్పించుకున్నందువలన ఇంతవరకు సువార్త వచ్చింది. నీ దగ్గరకు నా దగ్గరకు యేసుక్రీస్తు సువార్త వచ్చింది. అలా పానార్పణముగా అర్పించుకునేవాడు లేకపోతే సువార్త సేవకుడు దాకా వచ్చేది కాదు. వాళ్ళందరూ పానార్పణముగా నిస్వార్థమైన త్యాగపూరితమైన అర్పణగా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. యేసుక్రీస్తు చెప్తాడు కదా, యోహాను సువార్త 17వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17, 18, 19. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. ఇది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఐ గివ్ మై సెల్ఫ్, లేకపోతే ఐ ఆఫర్ అప్ మై సెల్ఫ్, ఐ కాన్సక్రేట్ మై సెల్ఫ్ యాజ్ ఏ సెల్ఫ్లెస్ సాక్రిఫిషియల్ ల్యాంబ్. నేను నిస్వార్థమైన త్యాగపూరితమైన గొర్రెపిల్లలాగా నన్ను నేను బలిదానానికి అప్పగించుకున్నాను అని. ఎందుకు అప్పగించుకున్నాడంటే వారందరూ సత్యంలో ప్రతిష్ఠించబడాలి. మనమందరము సత్యంలో ప్రతిష్ఠించబడాలి. ఏమిటి సత్యం అంటే? వాక్యమే సత్యం.